హాయ్ అండి, హలో టు ఎవరీన్. సో మనకి 1326 అయిపోయింది అనుకుంటా. ఓకే, మేబీ నాకు గుర్తులేదు 1326 అయిందా లేదా అని చెప్పి. సో ఇక్కడ చూడండి, మనకి ఎంజీ అనేది ఆక్సిజన్తో కలిపి మీకు అక్కడ అంటే ఇక్కడ ఎంజీ అంటే ఏంటి, మనకి మెగ్నీషియం అంటే ఏంటి, అది ఒక మెటల్ కదా. మెటల్ అండ్ ఆక్సిజన్తో కలిపి మీకు ఏమి ఇస్తుంది, మెటల్ ఆక్సైడ్. అంటే ఇక్కడ మనకి మెగ్నీషియం అండ్ ఆక్సిజన్ కంబైండ్ అయ్యి మీకు అక్కడ మెగ్నీషియం ఆక్సైడ్ ఇచ్చింది కదా. మనకి ఏ రియాక్షన్ అవుతుంది, కాంబినేషన్. అండ్ డికంపోజిషన్ అయితే ఏమవుతుంది, అదే మెగ్నీషియం ఆక్సైడ్ మీకు మెగ్నీషియంగా అండ్ ఆక్సిజన్గా అక్కడ మనకి సెపరేట్ అయిపోతే అది మనకి అక్కడ రివర్స్ కదండి. కాంబినేషన్ డికంపోజిషన్ లైక్ అవి ఎలా అండి, లైక్ ఓకే ఈ ఎగ్జాంపుల్ ఇస్తే బాగోదు. సో ఇవి మనకి రివర్సిబుల్ కాదు, ఇవి మనకి ఆపోజిట్గా ఉంటాయి ఒకదానికొకటి. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ అంటే మీకు తెలుసు కదా. డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే సింగిల్ డిస్ప్లేస్మెంట్ అన్న ఒకటే. డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటే 2 ions వన్స్ మనకి అక్కడ ఎక్స్చేంజ్. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఇది మీరు ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయాలండి. ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఇక్కడ మనకి ఎసెన్షియల్ పార్టికల్స్ ఆఫ్ వాటర్ ఇన్ దిస్ రియాక్షన్ అంటే ఇక్కడ మనకి ఎన్ని వాటర్ పార్టికల్స్ మనకి కావాలని చెప్పి అడుగుతున్నాడు. సో జస్ట్ బ్యాలెన్స్ ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకు ఒక రియాక్షన్ ఇచ్చాడు. ఇది మనకి ఏ టైప్ అని అడుగుతున్నాడు. ఇది మనకి డిస్ప్లేస్మెంటే కదండి. చూడండి, ఇక్కడ బేరియం వచ్చి సోడియం ప్లస్లోకి వచ్చింది, అండ్ ఇక్కడ ఇది వచ్చి దీని ప్లస్లోకి వచ్చింది. ఇదంతా ఏంటి, మనకి అక్కడ 2 ions మధ్య అక్కడ ఎక్స్చేంజ్ అవుతుంది. ఇది మనకి ఏమవుతుంది, డ్యూయల్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది కదా, డికంపోజిషన్ అవ్వదని మీకు తెలుసు. ఓకేనా. సో అలా ట్రై చేస్తూ ఉండండి ఆప్షన్ వైజ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, 1329 కూడా చూడండి. ఇక్కడ మనకు ఒకటి ఏమి ఇచ్చాడు, రియాక్టెంట్ ఇచ్చాడు. ఇటువైపు వచ్చే ప్రోడక్ట్ ఏంటి, ఆ ప్రోడక్ట్ అనేది ఏంటంటే నాన్ కరోసివ్ ఆల్కహాల్ అంటే మనకి ఏంటి, కరోసివ్ లేకుండా చేస్తుంది కదా. అండ్ ఇక్కడ మనకి త్వరగా కుకింగ్ చేయడానికి అలాంటి వాటిలో కూడా మనం ఫుడ్లో దీన్ని యాడ్ చేస్తాం చెప్తున్నారు. అది ఏంటంటే మనకి అక్కడ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అని అంటుందని ఆప్షన్ బి. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అన్న సోడియం బైకార్బోనేట్ అన్న ఒకటేనండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఒక 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇక్కడ మనకి రివర్సిబుల్ రియాక్షన్ అని ఇచ్చాడు, ఇది మనకి థర్మల్ డికంపోజిషన్ అని చెప్పాడు. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రివర్సిబుల్ అంటే ఏంటి, రివర్సిబుల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏ నుండి బీకి వెళ్ళడం, బి నుండి ఏకి రావడం, దీన్ని రివర్సిబుల్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నా హౌస్ ఉంది, నేను ఇక్కడ కాలేజ్కి వెళ్ళాను, తిరిగి కాలేజ్ నుండి ఇంటికి వస్తాను. ఇక్కడ మనకి రివర్సిబిలిటీ అనేది ఏమవుతుంది, పాజిబిలిటీ అవుతుంది కదా. ఈ క్వశ్చన్ అయిపోయింది కదా. నెక్స్ట్ 1330 చూడండి. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మనకి రివర్సిబుల్ అంటే చెప్పాను కదండి. ఇప్పుడు ఏ నుండి బీకి అంటే రియాక్టెంట్ నుండి ప్రోడక్ట్స్ వస్తాయి, ప్రోడక్ట్స్ నుంచి రియాక్టెంట్స్ వస్తాయి. అంటే మీకు సమ్ టైమ్స్ చూడండి ఇలా ఇస్తాడు ఏ అంటే ఇక్కడ మనకి డబుల్ మార్క్ ఇస్తాడు అనమాట. సమ్ టైమ్స్ మనకి ఇవ్వడు, బట్ మనకు అది తెలిసి ఉండాలి. అంటే ఇటు నుండి అటు వెళ్ళినా అవుతుంది, అటు నుండి ఇటు వెళ్ళినా అవుతుంది. సమ్ టైమ్స్ మనకి ఎగ్జాంపుల్స్లో ఇలానే ఇవ్వచ్చు. ఇలా ఇచ్చేది మీకు రివర్సిబుల్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. అంటే ఇది రివర్సిబుల్లా కాదంటే అది మనకు ఒక ఐడియా ఉండాలి. ఏ నుండి బీకి ఇలా అవుతుందా, బీ నుండి ఏకి ఇలా అవుతుందా. అంటే మనకి ఎవ్రీ టైం మనకి సింబల్ ఇస్తాడని కూడా గ్యారంటీ లేదు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటండి, ఈ బిట్లోకి వచ్చేసరికి మనకి ఇక్కడ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ కలిపి మీకు అమ్మోనియాని కంపల్సరీ ఇస్తుంది. అదే అమ్మోనియా మీకు ఇక్కడ ఏరో మనకి ఇలా లేకపోయినా ఇలా ఇచ్చినా సరే అది మనకి రివర్సిబుల్నే. ఎందుకంటే అదే అమ్మోనియా మనకి అక్కడ డికంపోజ్ కూడా అవ్వగలదు, నైట్రోజన్ అండ్ హైడ్రోజన్గా కూడా. ఇక్కడ మనకి రివర్సిబిలిటీ అనేది మనకి ఇక్కడ 100% పాసిబిలిటీ అనమాట. సో అలాంటప్పుడు మనకి ఇలా మనకి సింబల్ ఇచ్చినా ఓకే, సింబల్ ఇవ్వకపోయినా సరే మీకు అనేది గుర్తుంచుకోవాలి. సో ఇది మనకి రివర్సిబుల్ అనమాట. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ బి అనేది ఏంటి, మనకి థర్మల్ డికంపోజిషన్ అన్న. థర్మల్ డికంపోజిషన్ అంటే అదేంటంటే మనకి థర్మల్ డికంపోజిషన్ మనం ఏమంటామంటే థర్మాలసిస్ అని అంటాము. అదన్నా ఇదన్నా ఒకటి. అంటే ఇది ఏం చేస్తుందంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హీట్ అనమాట. అంటే హీట్ని యూటిలైజ్ చేసుకొని డికంపోజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనకి సిఎస్ఈ అవుతుందంటే కాల్షియం కార్బోనేట్. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ అంటే అక్కడ సన్లైట్ని యూజ్ చేసుకొని మనకు అక్కడ ఏమి ఇస్తుంది, కాల్షియం ఆక్సైడ్గా అండ్ కార్బన్ డైఆక్సైడ్గా మీకు అక్కడ డికంపోజ్ అవుతుంది. దీన్ని మనం ఏమంటామంటే థర్మల్ డికంపోజిషన్. అంటే హీట్ని యూజ్ చేసుకొని మనకు అక్కడ డికంపోజ్ అవ్వడం. సో ఇక్కడ మనకి ఏ బీలు రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ చూడండి, కంప్లీట్ ద గివెన్. ఇక్కడ మనకి ఒకటి ఇచ్చాడు, CH3CH2OH అంటే ఏంటండి, మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి. దీన్నే సింపుల్గా ఇలా కూడా రాచ్చు, C2H5OH అని. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 2 కార్బన్స్. అండ్ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి. అండ్ OH అంటే మనకి అది ఏ గ్రూప్ అండి, మనకి అది ఆల్కహాల్ గ్రూప్ కదా. ఆల్కహాల్ గ్రూప్ అంటే చివరిలో మనం ఏం రాస్తాం, OL కదా రాస్తాము. సో ఆల్కహాల్ గ్రూప్ అంటే మనం చివరిలో ఏం రాస్తాం, ఓల్ అని రాస్తాం అని తెలుసు కదా మీకు. సో ఇక్కడ మనం CH3CH2OH మన స్ట్రక్చర్లో అయితే ఎలా రాస్తామండి, 2 కార్బన్స్. అంటే ఇక్కడ ఇలా హైడ్రోజన్స్ ఎన్ని 1 2 3 4 5 సరిపోయింది. అండ్ OH సరిపోయింది కదా. దీన్ని మనం ఏమంటామండి, మీత్ ఈత్. 2 కార్బన్స్ అంటే ఈత్ కదా. సో ఈత్ అండి సింగిల్ బాండ్ కాబట్టి. సో ఇక్కడ మనకి ఏమవుతుందండి, ఈథ్ అని రాస్తామండి సింగిల్ బాండ్ కట్టి. ఏనని రాస్తామండి, OH కట్టి ఓల్ గ్రూప్ కాబట్టి ఇలా రాస్తాండి. ఇక్కడ 2 ఓల్స్ కాబట్టి ఈ ఓల్ని కట్ చేయాలి. ఇవన్నీ మనం ఆల్రెడీ నోమెన్క్లేచర్ నేర్చుకున్నాం కదా, ఎలా రూల్స్ ప్రకారం అని చెప్పి. సో టోటల్గా ఇథనాల్ అంటాం. ఇథనాల్ అన్న ఇథైల్ ఆల్కహాల్ అన్న ఒకటే ఇది మనకి.
సో ఇక్కడ ఇథనాల్ ఆర్ ఈథైల్ ఆల్కహాల్ అనేది మనకు ఆక్సిజన్తో కలిపి మీకు దేన్ని ఇస్తుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది, వాటర్ని ఇస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం మనకు కొంత ఎనర్జీని కూడా రిలీజ్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ 13-32 చూడండి. ఇక్కడ మనకి కెటలిస్ట్ అంటే అసలు ఏంటంటే మనకు అక్కడ రియాక్షన్స్ ఉంటాయి కదండి, వాటిని యాక్సిలరేట్ చేస్తే అంటే వాటి యొక్క స్పీడ్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఇంక్రీజ్ అనే కాదు, డిక్రీజ్ అనే చేయొచ్చు. దాన్ని ఏం చేస్తుందంటే స్పీడ్లో చేంజ్ వచ్చిందంటే మనకు అదేంటి యాక్సిలరేషన్ అవుతున్నట్టు కదా. సో ఇక్కడ యాక్సిలరేట్ ద రియాక్షన్స్, ఆప్షన్ బి. నెక్స్ట్ 13-33 చూడండి. ఇక్కడ మనకి ఐరన్ అనేది కాపర్ సల్ఫేట్తో కలిపి మీకు ఇక్కడ ఐరన్ సల్ఫేట్ అండ్ కాపర్ని ఇస్తుంది. ఇది ఏ టైప్ అండి? డికంపోజిషన్ అంటే మీకు తెలుసు బ్రేక్ డౌన్ అవడం అలా లేదు. అండ్ కంబషన్ అంటే ఒక అదర్ కాంపౌండ్ అనమాట, మీకు ఆక్సిజన్తో కలిసి రియాక్షన్ అది వేరు. ఇది అలా కూడా మీకు లేదు. కాంబినేషన్ అవుతుందా అంటే అది కూడా కాదు. ఇక్కడ మనకి ఇది ఖచ్చితంగా మనకి ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ ఎలా అవుతుంది చూడండి. ఇక్కడ మనకి ఐరన్ వెళ్ళిపోయి కాపర్ ప్లేస్ని అక్కడ ఆక్యుపై చేసేసుకుంది కదా. సో కాపర్ ప్లేస్ని ఆక్యుపై చేసుకుని ఇక్కడ మీకు ఐరన్ సల్ఫేట్ని ఇచ్చింది, ఆ కాపర్ని ఎలోన్గా ఉంచేసింది. సో ఒకరి ప్లేస్లో ఒకరు వచ్చారు. అలానే సపోజ్ అక్కడ మనకి ఇంకో ఈ ఎఫ్యూతో పాటు ఇంకెవరైనా ఉండి ఆ కాపర్ అనేది మళ్ళీ ఐరన్ ప్లేస్లోకి వస్తే అది మనకి డబుల్ డిస్ప్లేస్మెంట్, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఇది ఓన్లీ డిస్ప్లేస్మెంట్. ఎలాంటి డిస్ప్లేస్మెంట్? ఓన్లీ ఒకటే వెళ్ళింది కదా, సింగిల్ డిస్ప్లేస్మెంట్. అది 2 ఐన్స్ మధ్య అయితే మనకి డబుల్ డిస్ప్లేస్మెంట్. సో ఇది ఓన్లీ డిస్ప్లేస్మెంట్ ఆర్ సింగిల్ డిస్ప్లేస్మెంట్, ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ చూడండి. కాల్షియం ఆక్సైడ్ అనేది వాటర్తో కలిపి మీకు ఏమి ఇచ్చింది? కాల్షియం హైడ్రాక్సైడ్ ఇచ్చింది. ఇక్కడ ఏమయ్యాయి? రెండు కలిపి మింగిలే ఒక దాన్ని ఇచ్చింది. అది అప్పుడు ఏమవుతుంది? మనకి కాంబినేషన్ అవుతుంది, అంతే కదా. సో ఇక్కడ ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇది కూడా మనకి ఇక్కడ ఇర్రివర్సిబుల్ అంటున్నాడు, చూసారా. ఇది మనకి ఇర్రివర్సిబుల్ అండి. అమ్మోనియా అండ్ హైడ్రోజన్ కలిపి మనం ఆల్రెడీ చూసాం, ఇది రివర్సిబుల్ రియాక్షన్ అని మనకు తెలుసు. సో ఇది మనకి ఏ అనేది ఫాల్స్ స్టేట్మెంట్ అండ్ బి అనేది ఏంటి? ఇది డ్యూయల్ డిస్ప్లేస్మెంట్ అంటున్నాను. డ్యూయల్ డిస్ప్లేస్మెంట్ అవుతుందా అండి? ఇది మనకి మెగ్నీషియం అండ్ ఆక్సిజన్ కలిసిపోయి ఎంజిఓని ఇచ్చింది, అక్కడ మింగిల్ అయిపోయి, అంటే అది మనకి ఏంటి? కాంబినేషన్. ఇది మనకి డ్యూయల్ డిస్ప్లేస్మెంట్ కాదు. సో బి కూడా రాంగ్. అలాంటప్పుడు మనకి స్టేట్మెంట్ ఏమవుతుందండి? ఇక్కడ ఏ అండ్ బి ఆర్ ఫాల్స్, ఆప్షన్ సి. నెక్స్ట్ 13-36. సో 13-36 చూడండి. ఇక్కడ మనకి ఇది రివర్సిబుల్ అన్నాడు చూడండి. ఇందాక మనకి ఇదే ఈక్వేషన్ ఇచ్చి రివర్సిబుల్ అన్నప్పుడు 2 సింబల్స్ ఇచ్చాడు. ఇందాక మనకి ఇర్రివర్సిబుల్ అని చెప్పాడు, ఓకేనా. ఇది మనకి ఇర్రివర్సిబుల్ కాదు, సింబల్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది మనకి ఏమవుతుందంటే రివర్సిబుల్. ఆప్షన్ ఏ అనేది 100% మనకి కరెక్టే, ఓకేనా. అండ్ ఇది కూడా మనకు కరెక్ట్, మనం ఆల్రెడీ చూస్తాం. సో ఇక్కడ మనకి ఏ అండ్ బిఆర్ ఏమవుతాయంటే ట్రూ అవుతాయి, ఆప్షన్ సి అనమాట. నెక్స్ట్ చూడండి. ఇక్కడ మనకి ఇది ఇర్రివర్సిబుల్ అని చెప్పాడు. ఇది మనకి ఇర్రివర్సిబుల్ కాదు కదండి, సింబల్ ఇలా లేనంటే మాత్రం ఇది ఇర్రివర్సిబుల్ కాదు, ఖచ్చితంగా ఇది మనకి రివర్సిబుల్ ప్రాసెస్నే. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్ ఏ అనేది ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక్క నిమిషం, ఇదే కదండి మనం చూస్తున్నాం, ఓకే. ఈ బిట్టే కదా, ఓకే. ఇక్కడ మనకి ఖచ్చితంగా ఇది మనకి రివర్సిబిలిటీ పాసిబిలిటీ ఉంది, సింబల్ ఇచ్చినా ఇవ్వకపోయినా. బట్ వాడు స్టేట్మెంట్ ఇర్రివర్సిబుల్ అన్నాడు, సో ఇది మనకి ఫాల్స్ స్టేట్మెంట్. అండ్ ఇది చూడండి, ఇది మనకి ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాంబినేషన్ రియాక్షన్. ఇది మనకి కాంబినేషన్ అవుతుందా? ఎంసీ అండ్ ఓ2 కలిసిపోయి మనకి ఎంసీ ఇచ్చింది కాబట్టి ఇది 100% మన కాంబినేషన్ రియాక్షనే. సో బి అనేది మనకి కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి ఓన్లీ బి ఈజ్ ట్రూ, ఆప్షన్ డి. నెక్స్ట్ చూడండి. పీబీ అండ్ CuCl2 మనకి ఈ రెండు కలిపి మనకి ఇక్కడ ఏమి ఇచ్చాయండి? ఇక్కడ మనకి ఓన్లీ పీబీ ప్లేస్లో Cu వెళ్ళింది, అప్పుడు ఏమి ఇచ్చింది మనకి? PbCl2 అండ్ కాపర్ని ఇచ్చింది. అలాంటప్పుడు ఏంటి? ఓన్లీ సింగిల్ డిస్ప్లేస్మెంట్, దట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ కదా, డబుల్ డిస్ప్లేస్మెంట్ కాదు. ఇవేమి కావాలి మీకు తెలుసు, ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 13-39 చూడండి. డీహైడ్రేషన్ ఆఫ్ ఇథనాల్ ఈజ్ అచీవ్డ్ బై హీటింగ్ ఇథనాల్ ఎట్. చూడండి ఇక్కడ మనకి ఏమంటున్నాడు? ఇథనాల్ని 443 కెల్విన్స్ వద్ద హీట్ చేసేటప్పుడు. ఇథనాల్ అంటే ఏంటి? ఇథైల్ ఆల్కహాల్ ఫామ్లో ఏంటి మనకి? C2H5OH, CH3CH2OH ఎలా రాసుకున్నాం? ఓకే. 443 దగ్గర మనకి ఏం చేస్తున్నాడంట? కాన్సన్ట్రేటెడ్ H2SO4తో కలిపి మనకి అక్కడ హీట్ చేస్తున్నారు. హీట్ చేసేటప్పుడు మనకి వచ్చేది ఏంటి అని అడుగుతున్నాడు. వచ్చేది ఏంటంటే మనకి ఖచ్చితంగా ఈథీన్ ఫామ్లో ఏంటంటే C2H4 అనుకున్న ఒకటే, CH2 డబుల్. ఇది చూడండి ఇక్కడ మనకి ఈథీన్ అంటున్నా అంటే అక్కడ ఈన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ మనకి ఏమొస్తుంది? డబుల్ బాండ్ వస్తుంది కదా. ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఖచ్చితంగా ఈథీన్ అంటే ఏంటి? ఈథ్ అంటే మనకి 2 కార్బన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమొస్తుంది? ఈన్ అంటే మనకి ఇక్కడ ఖచ్చితంగా డబుల్ బాండ్ వస్తుంది. డబుల్ బాండ్ వచ్చింది అంటే ఇక్కడ మనకి కార్బన్స్కి ఆల్రెడీ 2 బాండింగ్స్ అయిపోయి ఇంకా 2 రావాలి. ఇంకా 2 అంటే ఎక్కడో దగ్గర 2 హైడ్రోజన్స్ వేసుకోండి మీరు, కిందన పైన పక్కనైనా ఎక్కడైనా వేసుకోవచ్చు. అండ్ ఇటువైపు ఇంకొక 2 హైడ్రోజన్స్ ఎక్కడైనా వేసుకుంటే మనకి ఈ ఫామ్లో ఏమొస్తుందండి? CH2 డబుల్ బాండ్ CH2 కదా, అదే ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్, ఓకేనా. CH2 డబుల్ బాండ్ CH2 మనం ఏమంటామంటే ఈథీన్. సో ఇక్కడ మనకు వచ్చేది ఏంటంటే ఈథీన్, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ 13-40 చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వెరీ
ఎక్సోథెర్మిక్ అంటే మీకు ఏమని చెప్పాను గుర్తుంది కదండి, హీట్ని రిలీజ్ చేయడమా హీట్ని అబ్జర్వ్ చేయడమా అండి. ఎక్సోథెర్మిక్ అంటే దాన్ని బట్టి ఈ క్వశ్చన్ బేస్ అయి ఉంటుంది. ఎక్సోథెర్మిక్ అంటే మనకి ఏంటంటే హీట్ని రిలీజ్ చేస్తుంది. సో ఇక్కడ హీట్ని రిలీజ్ చేసేది ఏది మనకి చూడండి, డిజాల్వింగ్ వాషింగ్ సోడా ఇన్ వాటర్ అండ్ నెక్స్ట్ బ్లీచింగ్ పౌడర్ ఇన్ వాటర్, ఇవన్నీ మీకు హీట్ని రిలీజ్ చేస్తాయండి మీకు ఇక్కడ. అండ్ చూడండి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇన్ వాటర్, సల్ఫ్యూరిక్ యాసిడ్ని వాటర్లో ఖచ్చితంగా యాడ్ చేస్తే మీకు ఒక టైప్ ఆఫ్ ఎలా అంటే హీటింగ్, మనం ఆల్రెడీ కెమికల్ ల్యాబ్స్లో మనం చూస్తుంటాం ఇంటర్లో, వాటర్లో మనం కాన్సన్ట్రేటెడ్ H2SO4 వేసినప్పుడు లైక్ పొగలు రావడం, అక్కడ హీట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ సి అండి, ఖచ్చితంగా మనకు 100% ఆప్షన్ సి అనేది ఎక్సోథెర్మిక్. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడున్నామండి మనం, 1 సెకండ్ ప్లీజ్. ఓకే, సో ఇక్కడ 1341 చూడండి, MnO2 + HCl gives rise to సంథింగ్ ఇచ్చాడు కదా, ఇది మనకి దేనికి ఎగ్జాంపుల్ అని అంటున్నాడు. ఇది కాంబినేషన్ కాదని మీరు చెప్పగలరు. ఇది డిస్ప్లేస్మెంట్ అవుతుందా అండి Mn ప్లస్లోకి, ఇప్పుడు హైడ్రోజన్ ప్లస్లోకి Mn వెళ్ళి MnCl2 ఇచ్చింది ఇలా అనుకుంటున్నారా మీరు? ఇదైతే కాదు. ఎందుకు కాదనేది చెప్తా చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు. డిస్ప్లేస్మెంట్ అంటే ఒక దాన్ని వెళ్ళి ఇంకో, అది మనకి తెలుసు సింగిల్ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ 100% తెలిసినది మనకి సింగిల్ డిస్ప్లేస్మెంట్ కాదని. డబుల్ డిస్ప్లేస్మెంట్ అవుతుందా అంటే అది కూడా కాదు. ఇది ఎందుకు కాదంటే ఇందులో మనకు కనిపిస్తుంది ఏంటంటే ఇక్కడ మనకి గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనిపిస్తుంది. అది మనకి ఏమవుతుందంటే రిడాక్స్ అంటే ఏంటంటే మనకి అక్కడ ఆక్సిడేషన్ ఉంటుంది, రిడక్షన్ ఉంటుందండి. చూడండి మాంగనీస్ అనేది ఇక్కడ Mn అనేది ఏమైంది, ఆక్సిజన్స్ని రెడ్యూస్ చేసుకుంది, అక్కడ మనకి రిడక్షన్ అనేది కనిపిస్తుంది. అలానే HCl ఉంది, అక్కడ H అనేది మనకి ఏంటి, అక్కడ ఆక్సిజన్స్ని గెయిన్ చేస్తుంది, అక్కడ మనకి ఆక్సిజన్స్ని గెయిన్ చేస్తే ఏంటి అక్కడ ఆక్సిడేషన్ అయినట్టు, ఆక్సిజన్స్ని లూజ్ చేసుకుంటే ఏమైనా అక్కడ రిడక్షన్ చేయాలంటే ఇవన్నీ మనకి ఇక్కడ రెండింటిలో కనిపిస్తున్నాయి ఇవన్నీ. సో దీన్ని మనం రిడాక్స్ అంటాం. ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ చూడండి, ఇలాంటివన్నీ ఇక్కడ మీకు ఆప్షన్లో ఇక్కడ ఆన్సర్లో కూడా ఇచ్చాడు. ఇలాంటివన్నీ నేను ఆల్రెడీ NCERTలో చెప్పాను, ఒకసారి అక్కడ చూడండి. ఎందుకంటే ఇక్కడ అంత డీప్గా మీకు చెప్పేది అంత అవసరం లేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ రిప్రజెంట్స్ స్ట్రక్చరల్ కెమికల్. చూడండి యాక్చువల్గా స్ట్రక్చరల్ కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటంటే మనం బ్యాలెన్సింగ్ అని నేను ఒక్కొక్కసారి అంటున్నాను కదండి, బ్యాలెన్సింగ్ నో నీట్ అని చెప్పి. మనకి ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సమ్ టైమ్స్ నీట్, బట్ జస్ట్ ఒక 0.2% అంతవరకు మనకి నీట్ బ్యాలెన్సింగ్ అనేది. సో ఇక్కడ బ్యాలెన్సింగ్ చేస్తే వచ్చే ఈక్వేషన్ కాకుండా ఉంటుంది, నార్మల్గా స్ట్రక్చర్గా ఉంటుంది కదండి, అలాంటి దాన్ని అంటే బ్యాలెన్సింగ్ లేకుండా ఉండే ఈక్వేషన్ని మనం స్ట్రక్చరల్ కెమికల్ ఈక్వేషన్ అంటాం అనమాట. ఓకేనా, బ్యాలెన్సింగ్ చేస్తే అది బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్ అంటాం. సో బ్యాలెన్సింగ్ ఇక్కడ లేకుండా ఉండేది ఏదో చూడండి, ఇక్కడ Mg+O2 = MgO. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ సింగిల్ ఆప్షన్ ఉంది, ఇక్కడ మనకి బ్యాలెన్సింగ్ లేదు. ఇది 100% స్ట్రక్చరల్ కెమికల్ ఈక్వేషన్. బట్ బీసీడీలు చూద్దాం. బీసీడీలో చూడండి, ఇక్కడ మనకి ఇటు సైడ్ మనకి ఒక జింక్ ఉంది, ఇక్కడ కూడా మనకి ఒకటే జింక్ ఉంది. అండ్ SO4 ఇక్కడ మనకి 4 ఉంది, ఇక్కడ సరిపోయింది. అండ్ హైడ్రోజన్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. సో ఇది మనకి బ్యాలెన్సింగ్ అయిపోయింది. దీన్ని మనం స్ట్రక్చరల్ కెమికల్ ఈక్వేషన్ అని అన్నము. అండ్ 2 చూడండి, సి చూడండి, 2Mg+O2 అంటే ఇక్కడ మెగ్నీషియమ్స్ 2 ఉన్నాయి, ఇక్కడ చూడండి మెగ్నీషియమ్స్ 2A ఉన్నాయి, ఇక్కడ ఆక్సిజన్ 2 ఉంది, ఇక్కడ ఆక్సిజన్స్ 2నే కదా ఉన్నాయి. Mg ముందు ఇక్కడ 2MgO అంటే ఓన్లీ Mg ముందే 2 ఉంది, ఓన్లీ Mgని 2 అనుకోకండి, ఇది ఆక్సిజన్ కూడా ఇది అప్లికబుల్. సో 2 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇది కూడా ఏంటి, రెండు సైడ్స్ మనకి ఈక్వల్గా ఉన్నాయి, రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్. ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్, ఇక్కడ కార్బన్ అనేది ఎలా ఉంది, ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, ఇలా మీరు ఒక్కొక్కటి మీరు చూసుకుంటూ ఉంటే అయిపోతుందండి. చూడండి ఇక్కడ మనకి CO చూసారు కదా, ఇక్కడ CO సింగిల్గానే ఉంది, ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ హైడ్రోజన్ సఫిక్స్లో 2 ఉందంటే 2, అండ్ ఇక్కడ ముందు 2 ఉందంటే టోటల్గా ఇక్కడ 4 ఉన్నట్టు. అండ్ ఇక్కడ ఉన్నాయి H3H అంటే ఇక్కడ టోటల్గా 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ క్లియరే ఎక్సెప్ట్ ఏ ఆప్షన్ అనేది మీకు అక్కడ స్ట్రక్చరల్ కెమికల్ ఈక్వేషన్ అంటాము. మిగతా అవన్నీ మనకి స్ట్రక్చరల్ కెమికల్ ఈక్వేషన్ కాదు. స్ట్రక్చరల్ కెమికల్ ఈక్వేషన్ అంటే బ్యాలెన్సింగ్ అనేది లేకుండా ఉన్న ఈక్వేషన్స్. ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 1343 చూడండి. వాట్ ఈస్ ద రియాక్షన్ ఆఫ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ మార్బుల్ చిప్స్ ఫార్ములా ఏంటంటే మనకి CaCO3 అండి, కాల్షియం కార్బోనేట్. ఓకేనా, సో CaCO3 అనేది మీకు డైల్యూట్ అంటే ఏంటి, మనకంత కాన్సన్ట్రేషన్ అంత గాఢత ఉండదు అని చెప్పి. ఓకేనా, సో కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే మనకి కొద్దిగా గాఢత ఎక్కువ ఉంది అని. సో ఇక్కడ మనకి డైల్యూట్ HCl అంటున్నాడు కదండి, సో దీనికి అంత కాన్సన్ట్రేషన్ ఉండదు. అది మీకు మార్బుల్ చిప్స్ మీద పడేటప్పుడు మీకు ఎటువంటి రియాక్షన్ ఇస్తుందంటే ఏమేమి ఫామ్ చేస్తుందంటే CaCO3 అనేది మీకు HClతో కలిపి CaCl2ని ఇస్తుంది, అలానే H2Oని ఇస్తుంది, అలా CO2ని ఇస్తుందండి. ఇక్కడ మనకి ఆప్షన్ ఏ అనమాట. అంటే ఇక్కడ ఎలా వస్తుందండి, ఈ C అనేది మనకి హైడ్రోజన్ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది,
వన్ సెకండ్. సి అనేది మనకి ఏం చేస్తుందంటే హైడ్రోజన్ ప్లేస్లోకి వెళ్తుంది, CH2 ఇస్తుంది. సో ఇలా మీరు ఒకసారి చెక్ చేయండి, మీకు ఇది వచ్చేస్తుంది. ఈక్వేషన్స్ అనేది డిఫికల్ట్ కాదు, మనకు కావాల్సింది కంటెంట్ వస్తే సరిపోతుంది. ఈక్వేషన్స్ అని మనం ట్రై చేస్తే వస్తాయి, దేని నుండి ఏది వస్తుంది, ఏది ఇందులో క్యాటియన్, ఏది ఇందులో ఆనియన్, క్యాటియన్ ఆనియన్ కలిపి ఎలా అట్రాక్ట్ అవుతాయి, ఎలా ఈక్వేషన్ వస్తుందో ట్రై చేయండి మీకు మీరు రఫ్గా. సో నెక్స్ట్ ఈరోజు ఇప్పుడు క్లాస్ బిట్ అండి ఇది. నెక్స్ట్ వీడియోతో మీకు క్లాస్ అయిపోతుంది. ఇంత కాపర్ ఆక్సైడ్ అంటే ఏంటి మనకి CuO అండ్ కార్బన్ మోనాక్సైడ్ అంటే ఏంటి మనకి CO. అయితే రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఏవి అని అడుగుతున్నాడండి. ఇక్కడ మనకి రెడ్యూసింగ్ ఏజెంట్స్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి CuO + CO అనేది మనకి ఏమి ఇస్తుందంటే Cu + CO2ని ఇస్తుంది అనమాట. CO అంటే ఏంటి, కాపర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ని ఇస్తుంది. సో ఇక్కడ మనకి రెడ్యూసింగ్ అనేది ఏమవుతుందండి, మీరు ఆలోచించండి. ఇక్కడ మనకి ఆక్సిజన్స్ తగ్గిపోవడం, CEO నుండి మనకి ఇక్కడ CUగా వెళ్ళిపోయింది అంటే ఇక్కడ మనకి ఆక్సిజన్స్ తగ్గిపోయాక అది మనకి రెడ్యూస్ అయినట్టే కదా. సో ఇక్కడ మనకి ఎవరిని అడిగారు, ఇక్కడ మనకి రిడక్షన్ ఏజెంట్స్ అని అడిగారు. సో ఇక్కడ మనకి ఇది రిడక్షన్ అయినట్టే కదండి, ఆక్సిజన్స్ తగ్గిపోయాక ఇది రిడక్షన్. సో ఇక్కడ మనకి CuO అనేది మనకి ఏమవుతుందండి, రిడక్షన్ ఏజెంట్ అవుతుంది కదా. అలానే ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ ఉంది, అది ఆక్సిజన్స్ పెంచుకుంది, అది అక్కడ ఏమవుతుంది, ఆక్సిడేషన్ ఏజెంట్ అవుతుంది కార్బన్ మోనాక్సైడ్ అనేది. ఓకేనా. సో అలా ఇక్కడ మనకి రిడక్షన్ ఏజెంట్ అంటే ఓన్లీ CuO, ఆప్షన్ బి. సో నెక్స్ట్ ఇంకొక లైక్ 20 బిట్స్ అలానే లాస్ట్ వీడియో నైట్ అలా రిలీజ్ చేస్తుంది. కాల్ ఎఫ్ టేక్ బై.